రైట్. ఇక మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయబోతున్నారండి. నాది ఇక్కడ దీని గురించి ఒక చిన్న డౌట్. సరే, మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయటం మంచి విషయమే, నేను కాదంటలేదు, చాలా మంచి విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో నానాటికి దిగజారిపోతుంది. దిగజారటం అంటే చిన్నవాడేమో, ఇంకంతకన్నా పెద్ద పదాలు ఏమన్నా ఉంటే వాడచ్చు, బట్ మనం ఈ పద్ధతి పాటిస్తాం కాబట్టి మనం వాడడం. నానాటికి కుక్కలు చింపిన ఇస్త్రీ అయిపోతుంది తెలంగాణలో పార్టీ పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదు, మంత్రులు పనిచేయట్లేదు, ముఖ్యమంత్రి పనిచేయట్లేదు, పార్టీ నేతలు పనిచేయట్లేదు, ఎమ్మెల్సీలు ఎంపీలు ఎవరి వాళ్ళు దోచుకోండి, ఎవడైనా దోచుకుంటే అని దోచుకోండి. మళ్ళీ మనం అధికారంలోకి రాక వచ్చాం, దాదాపు 10 ఏళ్ళ తర్వాత వచ్చాం, రాక మన అధికారంలోకి. కానివ్వండి, మీ ఇష్టం రాబాయి, దోచుకోండి, ఎవడైనా దోచుకుంటాడో అని దోచుకోండి. మిగిలిన తర్వాత చివరిలో ఎలక్షన్స్ ఇంకో 6 నెలల్లో సంవత్సరం ఉందనగా అప్పుడు ప్రజల గురించి ఆలోచించి ప్రజలకి బిస్కెట్లు వేద్దాం. నిజంగా బిస్కెట్ అనే అంటున్నానండి నేను, ప్రజలు ఫీల్ అయినా పర్లేదు నాకేం ఓకే. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఓటుకి నోటుకి బీరుకి ఈ ఫ్రీ బీస్కి అలవాటు పడిపోయారు కాబట్టి అనొచ్చు. ఈ నాయకులందరూ ఏం చేస్తారంటే చివరిలో ఒక 6 నెలల ముందు బిస్కెట్లు వేద్దాం రాబాయి మనం, ఆ బిస్కెట్లకి మన వాళ్ళు తోక ఒప్పుకుంటా మనకు ఓట్లు వేస్తారు. ఈలోపు దోచుకున్నాడు దాచుకున్నంత. భూభారతిలో ఎంతైనా దోచుకోవచ్చు, తర్వాత ఈ హైడ్రా పేరుతో దోచుకోవచ్చు, మూసీ పేరుతో దోచుకోవచ్చు, విద్య పేరుతో దోచుకోవచ్చు, వైద్యం పేరుతో దోచుకోవచ్చు. ఓ మీ ఇష్టం, నింపుకోండి రాబాయి ఖజానాలు ఎంత నింపుకుంటారో అన్నట్టు వదిలేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అదే పరిస్థితి. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ, ఒక్క మంత్రి, ఒక్క కనీసం కార్పొరేటర్ అయినా రూపాయి లేకుండా పనిచేసేవాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీల పరిస్థితి అలానే ఉందనుకోండి, బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది చెప్తున్నా. రూపాయి లాభం లేకుండా, రూపాయి లంచం లేకుండా పనిచేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ బిల్ అన్నా పట్టుకుపోండి మీరు, 25%, 30%, 40% కమిషన్ లేనిదే చిన్న 2 లక్షల రూపాయల బిల్లు కూడా కదలట్లా అక్కడ. ఇది వీళ్ళు వచ్చి మేము ప్రజాపాలన తీసుకొస్తాం, మార్పు తీసుకొస్తాం, అద్భుతం చేస్తామంటే వారు నిజమే కావచ్చు. 10 ఏళ్ళు దొరలు మనల్ని పీల్చుకు పిప్పి చేసి తిన్నారు, తెలంగాణని మొత్తం భ్రష్టు పట్టి ఇచ్చేశారు నాకు మొత్తం కలిసి. కనీసం కాంగ్రెస్ వాళ్ళు వచ్చాకన్నా మార్పు ఏమైనా తీసుకొస్తారేమో, పాత రోజులు తెస్తా అంటున్నారు అనుకున్నారు. కానీ పాత రోజులు అంటే ఆ పాత రోజులు అనుకోలే. ఏ పాత రోజులండి? ఏదైతే పాత రోజుల్లో మనం రేషన్ షాపుల దగ్గర గంటల లైన్లో నుంచునేటోళ్ళమో, ఏదైతే యూరియా షాపుల దగ్గర గంటల లైన్లో నుంచునేటోళ్ళమో, ఏదైతే వాటిని ఏమంటారు ఎంఆర్ఓ ఆఫీసులు, తహసీల్దారుల దగ్గరికి, లేకపోతే రిజిస్టర్ ఆఫీసుల దగ్గరికి, వీటి దగ్గరికి వెళ్తే గతంలో ప్రతి పనికి ఒక రేటు ఉండేది చూసారా, అవి ఉంటాయి అని మనం అనుకోలే. నిజంగా కుక్కలు చింపిన ఇస్త్రీ అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఈ టైంలో ఎంతోమంది ఇన్ఛార్జ్ ఇప్పటివరకు వచ్చారు పోయారు, చాలామంది ఇన్ఛార్జ్ వచ్చారండి ఇప్పటివరకు. కానీ వాళ్ళంతా రాగానే ఇన్ఛార్జ్ వచ్చాడంటే ఇక్కడ నుంచి కొంతమంది నాయకులు వెళ్తారు, వాళ్ళకి బొకేలు అవి ఇస్తారు. మరి ఏంటి సార్ నైట్ ఏంటి, ఏం కావాలి, మందా చిందా పొందా అని అడుగుతారు. ఇంకా వాళ్ళ ఇష్టాలు వాళ్ళ వాటిని బట్టి వాళ్ళు చెప్తారు, మన వాళ్ళు వాటిని అరేంజ్ చేస్తారు. ఇక సరే మరి నెలకి ఎంత ఇస్తావు కమిషన్, నాకు ఇంత ఇస్తావా, రైట్ నీ ఇష్టం పో, నేను ఊరికే ఉంటా అంతే, నువ్వు ఏం చేసుకుంటావు అది చేసుకో అనే వ్యవహారమే నడిచింది ఇంతవరకు. అందరు ఇన్ఛార్జీలు కూడా, గతంలో ఉన్న ఇన్ఛార్జ్ లేడీ ఉన్నారు, ఆమె కూడా మంచిగా వెనకేసుకున్నారు, బాగా సంపాదించారని చెప్పి టాక్ నడిచింది. గాంధీ భవన్లో నడిచిందండు, ఎక్కడ బయట నడిచింది కూడా కాదు. సరే, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తానికి పర్మిషన్ ఇచ్చారు, పాదయాత్ర చేయమని చెప్పారు. ఈమె ఒక 6 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో ఇంకా ఎవడు మగాళ్ళు లేడా? సరే, ఆడవాళ్ళైనా వేసుకోండి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంకో మనిషే లేడా? పార్టీని బాగు చేయగలిగినోడు, పార్టీని దారిలో పెట్టగలిగినోడు, పాదయాత్ర చేయగలిగినోడు, పార్టీ సిద్ధాంతాలని, పార్టీ ఐడియాలజీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగిన వాడు తెలంగాణ వ్యాప్తంగా ఎవరు లేరా? ఇంకా కొండ సురేఖ ఉండే, సీతక్క ఉండే, విజయశాంతి ఉండే, ఇంకా చాలామంది ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి ఉండే, బట్టి విక్రమార్క ఉండే, మహేష్ కుమార్ గౌడ్ ఉండే, పొంగులేటి ఉండే, ఈ పొన్నం ప్రభాకర్ ఉండే, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉండే, చాలామంది ఉన్నారు కదా. అంటే మీకు ఎవరికి చేత కావట్లేదనా, మీరెవరూ చేయలేరైనా, లేకపోతే మీరంతా అవినీతిలో కూరుకుపోయి ఆ అవినీతి కంపులో కొట్లాడుతున్నారన్నా మీనాక్షి నటరాజన్ గారిని చేయమన్నారు కాంగ్రెస్ అధిష్టానం? సిగ్గుపడాల్సిన అంశం ఇదంతా. మీరు కాంగ్రెస్ పార్టీ నేతలంతా, రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా సిగ్గుపడాల్సిన అంశం. మీతోని కావట్లేదని, మీ మీద నమ్మకం లేక ఇంకో వ్యక్తిని పోయి ఒకసారి నియోజకవర్గాలు చూసినామని చెప్పారు.
మరి ఏమేమి ప్రపోజల్ పెట్టారో వాళ్ళ ప్రపోజల్ తెలియదుగా, నాకైతే ఏం ప్రపోజల్ అయి ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కానీ ఇంకెవరికన్నా తెలంగాణలో పోయి ఒకసారి ఏం జరుగుతుందో నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేసిరామని చెప్పి అంత ఉన్నవాళ్ళు అయితే నాకు తెలిసి ఎవరు లేరు. మేబీ ఇది ఈమె ఐడియాలజీ ఉండొచ్చు. ఎందుకంటే ఏమో నిజంగా రాహుల్ గాంధీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగిన నాయకురాలు ఆమె. సరే, ఇప్పుడు ఆమె వల్ల ఎంత ఉపయోగం జరుగుతుందా, ఎంత లాభం జరుగుతుందా, ఎంత నష్టం జరుగుతుందో సెకండరీ. కానీ థింగ్ ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా సిగ్గుపడాల్సిన అంశం ఇది. మీ వల్ల కాదు, మీకు చేత కాదు, మీరు వేస్ట్ అని వేరే వ్యక్తుల్ని, వేరే రాష్ట్ర మనిషిని తెలంగాణలో ఏం జరుగుతుందో చూసిరమ్మని చెప్పి పంపించారు. అది కూడా పాదయాత్ర చేసి మరీ తెలుసుకోమని చెప్పారంటే ఇక మీరు ఎందుకో ఆలోచించుకోండి. ఇక సో స్థానిక సంస్థల ఎన్నికల్లో సన్నద్ధతలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి వారం పాటు ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాదయాత్రలు, శ్రమదానం నిర్వహించనున్నారు. ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాల ద్వారా తొలిసారి ప్రజల్లోకి వెళ్ళడం సిద్ధమవుతున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల్లో ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ నెల 31న ఈ కార్యక్రమం పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను నేతలు తెలుసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు రాత్రి బస చేసి శ్రమదానంలో పాల్గొంటారు. జూలై 31, ఆగస్టు 1 తేదీల్లో పరిగి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, 2వ తేదీన ఆందోళ్ ఉమ్మడి మెదక్ జిల్లా, 3న ఆర్మూర్ నిజామాబాద్, 4న ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా, 5న చొప్పదండి కరీంనగర్ జిల్లా, 6న వర్ధన్నపేట వరంగల్ జిల్లా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 31న పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్లో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు సహా ప్రజాప్రతినిధులు పాల్గొనేలా పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి మాట్లాడతారు. పాదయాత్ర, శ్రమదాన కార్యక్రమాల విజయవంతానికి పిసిసి పార్టీ తరపున సమన్వయకర్తలు నియమించింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారంట. సో ఇవాళ అయితే మీనాక్షి నటరాజన్ గారు సమావేశాలు పెట్టబోతున్నారు. మొత్తానికైతే సరే, కొంతలో కొంత మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అటర్ ఫ్లాప్ అయిపోద్దేమో, ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది కాబట్టి ఏంటి అనుకున్న కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ అభిమానులకు ఒక శుభవార్త ఏంటంటే కొంతలో కొంతన్నా ఈ గ్రామ స్థాయిలో పార్టీని సన్నద్ధం చేయబోతున్నారు స్థానిక ఎన్నికల కోసం. ఇది ఒక మంచి అంశం అండి, మంచి విషయం. ఇదైతే చూద్దాం ఎంతవరకు ఫలితాలు వస్తుంది, ఎంతవరకు ఆమెను చేయనిస్తారో వీళ్ళు చూద్దాం మరి మనం.